గోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణంరాజు భీమవరం డీఎస్పీ జయసూర్య పనితీరుపై క్లీన్ చిట్ ఇస్తున్నట్టుగా మాట్లాడటం రాజకీయంగా చర్చకు దారితీసింది. ఓవైపు డీఎస్పీపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఎస్పీని డిప్యూటీ సీఎం ఆదేశించిన తరువాత రఘురామకృష్ణంరాజు ఈ తరహా కామెంట్స్ చేయటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భీమవరం డీఎస్పీ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంది. సీన్లోకి ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు రావడంతో గోదావరి జిల్లాలో కొత్త రాజకీయం మొదలైందా అనే చర్చ నడుస్తుందట. సాధారణంగా గోదావరి జిల్లాలో పందాలు, జూదాలు అన్నవి కామన్ గా జరిగిపోతుంటాయి. అయితే అవి శృతిమించి మరీ సాగడం, ఆ మీదట వివాదాలు, గొడవలు ఇలా లా అండ్ ఆర్డర్ కే ఇబ్బందిగా మారుతున్నాయనేది నడుస్తున్న చర్చ. ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి భీమవరం పరిసర ప్రాంతాల్లో పేకాట జూదాల గురించి ఫిర్యాదులు రావడంతో నేరుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. ఆయన ఈ విషయం మీద పోలీస్ అధికారులని నివేదికను కోరారు. దాంతో ఇప్పుడు ఇది రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి డీఎస్పీ జయసూర్య చేసిన అక్రమాలు, అవినీతి వెళ్లడంతోనే ఆయన నేరుగా జిల్లా ఎస్పీతో మాట్లాడి నివేదిక ఇవ్వాలని ఆదేశించడంపై రఘురామకృష్ణంరాజుకున్న అభ్యంతరాలు ఏమిటో తెలపాలని కూడా జన సైనికులు డిమాండ్ చేస్తున్నారు. అసలు భీమవరం డీఎస్పీ జయసూర్యకు క్లీన్ చిట్ ఇస్తున్నట్లుగా రఘురామకృష్ణంరాజు మాట్లాడమేంటనే చర్చ నడుస్తుందట. డీఎస్పీపై ఇక నివేదిక ప్రభుత్వానికి చేరకుండానే రఘురామకృష్ణంరాజు డీఎస్పీకి మద్దతుగా మాట్లాడడంపై కూడా జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ఆర్ఆర్ఆర్ మాటలను బట్టి చూస్తే డీఎస్పీ జయసూర్య నివేదికలో కూడా రఘురామకృష్ణంరాజు కల్పించుకుంటున్నారనే ఆరోపణలను జన సైనికులు చేస్తున్నారట. ఒక పార్టీ అధినేత అయి ఉండి రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గా పనిచేస్తూ ఉన్న పవన్ కళ్యాణ్ ఎటువంటి ఆధారాలు లేకుండా డీఎస్పీ జయసూర్యపై ఎస్పీతో మాట్లాడారా అని జన సైనికులు రఘురామకృష్ణంరాజును ప్రశ్నిస్తున్నారు. ఒక పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి నేరుగా పేకాట క్లబ్లపై స్పందించినప్పుడు తగుదునమ్మా అని రఘురామకృష్ణంరాజు ఎందుకు స్పందించాల్సి వచ్చిందని, నివేదిక వచ్చిన తర్వాత స్పందిస్తే బాగుండేది అని జన సైనికులు చెప్తున్నారట. రఘురామకృష్ణంరాజు డీఎస్పీకి క్లీన్ చిట్ ఇవ్వడమే కాకుండా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై కూడా రాజకీయంగా చర్చకు దారితీస్తున్నాయట. పవన్ కళ్యాణ్ ఆయన శాఖతో పాటు మిగిలిన శాఖలపై కూడా సమకాలీన దృష్టి పెట్టడం సంతోషకరమని, ఆర్ఆర్ఆర్ దీనిపై మాట్లాడడం గురించి జనసేన నేతలు కొందరు అసహనానికి గురవుతున్నారట. పవన్ కళ్యాణ్ అన్ని శాఖలపై అవగాహన కల్పించుకోవడం సంతోషకరమని, వెటకార ధోరణిలో RRR మాట్లాడారని జన సైనికులు మండిపడుతున్నారట. గతంలో ఇటీవలి కాలంలో భీమవరంలో ఉన్న కలెక్టరేట్ ఉండి నియోజకవర్గానికి తరలించే విధంగా కూడా రఘురామకృష్ణంరాజు ప్రయత్నాలు చేసి భీమవరం ఎమ్మెల్యే పిఎస్సీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులను అవమానపరిచే విధంగా వ్యవహరించారని కూడా జన సైనికులు గుర్తుకు చేస్తున్నారు. ముఖ్యంగా భీమవరం నియోజకవర్గంలో రఘురామకృష్ణంరాజు పెత్తనం చేసే విధంగా ఆయన వైఖరి ఉందని విమర్శిస్తున్నారు. వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన తర్వాత కూడా రఘురామకృష్ణంరాజు వ్యవహరించిన తీరును జన సైనికులు ఇప్పుడు గుర్తుకు చేస్తున్నారట. నరసాపురం ఎంపీగా గెలిచి ఆ తర్వాత ఇప్పటి ముఖ్యమంత్రి జగన్ తో ఇదే విధంగా వ్యవహరించారని, ప్రతి అంశంలో జోక్యం చేసుకున్న విషయాన్ని రాజకీయ విశ్లేషకులు గుర్తుకు చేస్తున్నారట. ప్రభుత్వంలో కీలకమైన స్థానంలో ఉన్న పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించే విధంగా ఆయన మాట్లాడడం పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద చర్చ నడుస్తోంది.